చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నందు జమీందారులు నిర్మించినటువంటి శ్రీ స్వామివార్ల పుష్కరిని కార్తీక మాసం సందర్భంగా శుభ్రపరిచే కార్యక్రమాన్ని హిందూ జాగరణ సమితి వాళ్ళు చేపట్టినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజన వసతిని సమకూర్చినారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం నందు మహారాజులు వారు నిర్మించినటువంటి పొంగనూరు కోనేరు వచ్చేస్తే రాలేనా ఏమి కాదు అది పడుకో సమయ ఎత్తుకోనన్నా పో సమయ చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో రాజా దర్బార్లు నిర్వహించినటువంటి ఆ కోనేరు నందు పరిశుభ్రత చేసినారు. శివమయం హిందూ జాగరణ సమితి పొంగనూరు. చేపలు చేతులు ఉంటాయి క్రేట్లు ఎత్తుకోవాలండి. పొంగనూరులో పుష్కరిణి అనేది పొంగనూరుకి ఒక తలమానికం. దశాబ్దాల క్రితం కాదు, శతాబ్దాల క్రితమే ఒక అద్భుతమైనటువంటి పుష్కరిణిని ఇక్కడ పరిపాలించినటువంటి గురువారులు నిర్మించారు. అయితే కాలం గతించిన కొద్దీ శిథిలావస్థకి చేరుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని గుర్తించినటువంటి హిందూ జాగరణ సమితి యువత ఈ కోనేరుని శుభ్రపరుద్దాం, మరలా ఈ భావి తరానికి దీన్ని మిగిల్చి ఇద్దామనే సదుద్దేశంతో ఈ పుష్కరిణిని శుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు భుజస్కంధాలపై వేసుకున్నారు. తర్వాత ఆ పుష్కరిణి శుభ్రపరచడమే కాదు, ప్రతి సంవత్సరము కార్తీక దీపోత్సవం అప్పుడు ఇక్కడ ఘనంగా కార్తీక దీపోత్సవాలు నిర్వహించడము, ఇక్కడ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఈ హరిహరుల సన్నిధిలో ఉన్నటువంటి ఈ కోనేరులో ఒక హైందవ చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గత 8 నెలల క్రితం ఒక అహితకర సంఘటన జరగడం ద్వారా దాన్ని గుర్తించి శ్రమదానంతో ఈ కోనేరు శుభ్రపరచుకుందామని చెప్పేసి యువతంతా నడుము బిగించారు. ఈరోజు ఈ శ్రమదానంతో ఈ కోనేరు అంతా శుభ్రపరుస్తున్నారు. ఈ నెల 17వ తేదీ సోమవారం నాడు
అత్యంత వైభవంగా కార్తీక దీప మహోత్సవము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్.